వేదికని అలంకరించిన పెద్దలు పోతారు వెంకటేశ్వరరావు గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, షుగర్ కేర్ కమిషనర్ గారు, మన సబ్ కలెక్టర్ గారు, రవీందర్ రెడ్డి గారు, నాయర్ గారు, మోహన్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు, వ్యవసాయం పైన ఆధారపడింది. వేరే కాన్స్టిట్యూన్సీలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఒక్కొక్క దగ్గర 3-4 పంటలు వేస్తారు. ఒకటి బాగా వచ్చినా ఇంకోటి బాగా పడుతుంది, ఒకటి బాగా పడకుండా ఇంకోటి పడుతుంది, మనకు కాపాడుతుంది. కానీ మన దగ్గర ఉన్న 70 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఉంటే సరే అనుకోని రోజు అయింది. దాన్ని కూడా మేమందరం కలిసి వేదికపై ఉన్నాము. 200 కోట్లు బ్యాంకులో బాకీలు ఉంటే మేము ఫ్యాక్టరీ నడిపించాలని ఉద్దేశంతో బ్యాంకులో డబ్బులు కూడా కట్టాము. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళకు కూడా కేసు ఉంటే అవన్నీ విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు మన ముందులోనే ఉండే షుగర్ ఫ్యాక్టరీకి వరి ఇంకో పంటకు కంపారిజన్ ఏది బాగొస్తుంది, ఏది బాగా వస్తుంది, ఏదైతే మనకు ప్రాఫిట్ ఉంటుంది 4 కాలాల పాటు కాపాడుతుంది. నేను నాకు తెలిసిన మటుకు ఏదైనా ఒకటే పంట వేసే వరకు తప్పనిసరిగా డిసీజులు రోగాలు ఎఫెక్ట్ వస్తాయి. మనం ఒకటే పంట వేస్తున్నాం కాబట్టి బాధపడే సమస్యలు వస్తాయి. మొన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద మనం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు గిద్దగిరి టైంలో వచ్చినాయి. ఆ రోజు మనకు సగం పంట 40% పంట వచ్చేది. ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము మన ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీని డ్యూస్ కట్టండి, బాకీలు కట్టండి అంటే వారు కట్టారు. ఇప్పుడు మన వంతు షుగర్ కేను పెట్టాలా, పెడితే ఎన్ని టన్నులు వస్తాయి. మేము కలెక్టర్ గారు కమిషనర్ మాట్లాడాం. కన్సల్ట్ ఆఫీసర్స్తో మినిమం 50-55 టన్నులు రావాలి. మన తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా లక్ష్మారెడ్డి మీరందరూ పక్కన పడిస్తా ఉన్నారు. ఇంకా ఇదే మనకు తెల్లని విద్య కాదు. 15 వరకు మొన్నటి వరకు ఫ్యాక్టరీ మన దగ్గర 10 లక్షల టన్నులు వచ్చినాయి. 6 లక్షల టన్నులు భోజనం బయటపెళ్ళి కొద్దిగా మెదక్ అది వచ్చుడికి ఏదో ప్రభుత్వం పరువు అది కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకుండా సీడు కూడా ఇప్పుడు ముందులాగా కట్టి వేసి పెట్టేది లేదు. అవే ప్లాంటేషన్ వస్తాం, మొలకలు వస్తూ ఉన్నాయి. 2 రూపీస్ 220 రూపీస్కి ఒక మొలక.
ఎకరానికి 550 మొలకలు అవసరం పడతా ఉన్నాయి. 12 కోట్లు సరే 12,000 విత్తనాలు వేద్దా ఉంది. అదేవిధంగా డ్రిప్పు కంటే ఎక్కువ డ్రిప్ అయితే ఎక్కడ పడితే మన వాళ్ళు మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల గారు వారి డిస్టిక్లో కూడా 2 సంవత్సరాలు గడుస్తూనే 100 ఎకరాలు చెరుకు తోట పండించారు. మన ఇన్ఛార్జ్ గారు బోసురాజు మన కర్ణాటక మినిస్టర్ మన అల్లుడు రైతుల్లో 40 ఎకరాలు పెట్టి నడుస్తుంది. స్ప్రే మొదటి 2 డేస్కి కలుస్తాడు. అయితే చాలా బాగుంది సార్ అని చెప్పారు. ఇవన్నీ ఆలోచించి మొన్ననే పెడదాం అనుకోకుండా మన ఎక్స్పోర్ట్ మినిస్టర్ కదా ఇన్సిడెంట్ అయిన తర్వాత నిన్నటి వరకు 7 days ఉన్నాయి కాబట్టి ఇవాళ పెట్టుకున్నాం. కాబట్టి ఏది లాభాలు డిసీజులను తట్టుకునేటి డిఫరెంట్ అనుమానాలు ఉంటాయి. అవన్నీ అనుమానాలు రైతులను ముంచులోడు ఎవరు బాగుపడడు ఎటుపోవు. కాబట్టి గన్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవలసిందే. ఇప్పుడు ఎందరూ స్పీచ్లు ఇస్తా ఉన్నారు కానీ ఏ ఆడవాళ్ళ 1 ఎకరం కాలుగా అన్ని ప్లాంటేషన్ అయిపోయింది. మేము ముందు చెప్పినా చేసేవారు. ఇవన్నీ అక్కడ బాగా ఆలోచించి ఇప్పుడైనా నిర్ణయం తీసుకొని ఒక 300-400 ఎకరాలు సీడ్ కొరకు నెక్స్ట్ ఇయర్ కొరకు పెట్టి ప్లాంటేషన్ చేస్తారా? మరి అంతకంటే ఇంకా ఎక్కువ ఏదైనా అవకాశం ఉంటే కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ ఈ రైతులు కానీ మా వేదికపై ఉన్నోళ్ళకి చెప్తే తప్పనిసరిగా దాన్ని ఆలోచిద్దాం. మీ గురించి ఇన్ని విధాలు ఆలోచించే మీటింగ్ పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ఫ్యాక్టరీకి నడవడానికి ఎన్ని డబ్బులు అవుతాయి, డిస్టరీకి ఎన్ని డబ్బులు అవుతాయి, అవన్నీ ఎస్టిమేషన్ చేసి పెట్టాం. కాకపోతే ఇంకో సంవత్సరం వరకు ఇప్పుడు ఫ్యాక్టరీ నడిచేటట్టు లేదు. కాబట్టి మనము దాన్ని ఆలోచించుకొని భూపతి రెడ్డి గారు ఆలోచించుకొని సీడ్ పెట్టడానికి సబ్సిడీ తప్పనిసరిగా ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఒక్కటి ఆలోచించండి దయచేసి. నేను మొన్న నుంచి చెప్తా ఉన్నాను అగ్రికల్చర్ ఆఫీసర్స్కు, మీకు కూరగాయలు పండియండి, మందులు లేస్తే ఎకరాలు 10 టన్నులు వస్తాయని చెప్తా ఉన్నాను. అది 100% కరెక్ట్. నేను పోయి చూశాను, పండించిన వాళ్ళతో మాట్లాడాను. అందుకొరకే ఆ ఎకరకు 1,00,000 లక్షలైతే ప్రభుత్వం 1,00,000 వస్తుంది, మీరు 1,00,000 వస్తుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఫిష్ కూడా, చేపల సీడ్ కూడా ఈ సంవత్సరం కలెక్టర్ గారు మేము 1 కేజీల ఎన్ని చేపల పిల్లలు వస్తాయి కౌంటింగ్ చేసి ఫిషర్ మ్యాన్తో మాట్లాడడం, ఈ సైజు సరిపోతుందా అని 230 పిల్లలు వస్తే ఆ సైజు సరిపోతుంది.
అది ఎక్కడికో వేరే దగ్గరికి వెళ్ళే మన దగ్గర సీట్ తీసుకుంటాం. వేస్తే సరే మోటార్లు 30%, 25% పోను 230 కిలోలకు ఒక 30% పోయినా 60-70 కిలోలు పోయినా మా ఫిషర్ సోదరులు గంగపుత్ర సంఘం వాళ్ళు ఒక్క చేప పిల్ల ఓ 6-7 నెలల్లో కిలో అవుతుందని చెప్పారు. కిలో 100 రూపాయలు 15-16 వేల మనం 2,200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి సీడు లేకుండా మన డిస్టిక్లో నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న చెరువులు వేస్తే బహుశా 500 కోట్ల ఈ విధంగా ఏ సెక్షన్ ఆ సెక్షన్కి పని కల్పించుకుంటే వాళ్ళని గట్టిగా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని కానీ కూరగాయలు పండించిన వాళ్ళు కానీ పాల రైతులు కానీ ఎంత లాభంగా అందరికంటే 10% ఇస్తా ఉన్నాం మనం. దాన్ని కూడా మొన్న 50 కోట్లు ఇచ్చాము, ఇంకా 50 కోట్లు ఇవ్వాలి. అప్ టు డేట్ అయినా ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నాం. దయచేసి రైతు వాస్తవాలు చెప్పండి. ఫ్యాక్టరీ నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అవసరమైతే ఈ ఫ్యాక్టరీ మనకు రికవరీ లేకుంటే షిఫ్ట్ చేసుకుంటాం. ఇవన్నీ మీ కొరకు మీకు లాభాలైతే మా కుటుంబాలు బాగుపడతాయంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనం చేపించుకున్న శక్తి ఉంది. తప్పనిసరిగా చేపిస్తామని చెప్తూ మరి ఎక్కువ ఏది మాట్లాడకుండా ఇప్పుడు పెట్టడానికి ఎన్ని ఎకరాలు పెడతారు, కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా ఒక 7-8 లక్షల టన్ను ఏది వెళ్తారా అని ఒక కన్క్లూజన్కి వస్తే మనకు కూడా ఆఫీసర్లు కానీ ప్రభుత్వానికి కానీ ప్లానింగ్ చేసుకోవడం పర్పస్. కాబట్టి మరి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు తప్పనిసరిగా ఇంకోటి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన అధికారులు చెప్పారు, వర్షాల మీద ఎక్కువ డిపెండెన్స్ లేదు, ముందరలాగా లేవు. వర్షాకాలం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేవు. ఇవన్నీ మనం కూడా శ్రీరామ్ సాగర్ పుడికలు వస్తూ ఉన్నాయి, నిజాం సాగర్ కూడా ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి. అన్ని వాటర్ తక్కువ చేసుకుంటూ ఒక్క సంవత్సరం ఇబ్బంది అయినా ఆ ఉన్న బోర్లు దాన్ని కాపాడుకుంటూ 2 సంవత్సరాల పట్టు తీసుకుంటారు. ఆలోచించాలి, నీళ్ళను కాపాడాలి. తప్పనిసరిగా మొన్ననే శ్రీరామ్ సాగర్కి వెళ్ళి 5 టీఎంసీలు కిందికి తీసుకుపోతారు. ఆ లెవెల్స్ పడిపోతే నాకు అల్లే సాగర్ మన అందుకొరగా చెప్పారు. 2 రాష్ట్రాలు టీఎంసీ మేము ఇన్ని నీళ్ళు ఉన్నాయని పంటలు ఎకరాలు వేసుకున్నాం. రేపు రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయితే నాకు చెప్పారు 2 రాష్ట్రాలు. కాబట్టి అందరు ఇద్దరికి డిఫరెంట్ దాంట్లో వస్తాయి. ఉన్న దాంట్లో మనం ఎలా మన పిల్లల్ని మనం ఎట్లా పోషించుకునే విధానం మీరు ఇంకా ఆలోచించండి. మా ఆలోచనలు అధికారుల ఆఫీసర్ ఆలోచనలు మా ఆలోచనలు వచ్చాయి, ఇవి ముందడు పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నిటికీ పెద్ద గొప్పేం కాదు, కొన్నిటికి ఇయ్యదాం. కానీ ఒక విధానం నేర్చుకుందాం. మనం మాట్లాడినప్పుడు అవసరాలను బట్టి మన అవసరాలను బట్టి పని చేసుకుందామని చెప్తూ
అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.